సజ్జల ఏమంటాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడేమో నువ్వు నా బిడ్డ లాంటి చెప్పాడు నీకు ఇలాంటి రెక్కరెక్కలు కూడా ఉన్నాయన్నమాట మన దగ్గర. నువ్వు పార్టీకి చాలా పెద్ద సెట్టు, నీకు ఎందుకమ్మా అని చెప్పి వాటర్ బాటిల్ ముద్దేసి ఇచ్చి కాఫీ చేతిలోకి ఇచ్చినాడు. బాగా కుంపించుకున్నారా, సరిపోయింది, తోల బాగా తీరింది. మొన్న 20 రోజుల నాడు పిలిచాడు, సల్లామతు ఫోన్ చేశాడు, వచ్చిన అడ్వకేట్స్ పెడతాము అనిల్, నువ్వు రామ్మా అంటే అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. ఏడే ఆపారు పార్టీ ఆఫీస్ లో, నాకు ఎవడు ఆపడు, ఏడు ఆపరు, పులిందులు ఆపరు, మన స్టేట్ పార్టీ ఆఫీస్ లో ఎక్కడ ఆపరు. కారణం ఏంటి? భయం. అది పుట్టించింది ఎవరు? మేము. నా గురించి అందరికీ తెలుసు, నేను అత్యంత సమీపమైన దగ్గర మనిషిని, రాజశేఖర రెడ్డి కుటుంబానికని. కూడా అలాగే అనుకున్నావా లేదా? అవును సార్. అలాంటప్పుడు నేను అనుకోవడంలో తప్పులేదు కదా? లేదు సార్. ఎందుకు? ఊరికే చిన్న క్లారిటీ కోసం. ఇక్కడ ఆపారు, పైకి పోయినా, పైన ఉన్నాడు, చూశాడు, నన్ను చూశాడు. అవునరా, కూర్చోమ్మా 2 నిమిషాలు అన్నాడు. గంట అయింది, 2 గంటలు అయింది, 3 గంటలు అయింది, 3:30 గంటలు అయింది. ఈడెప్పుడు ఇంతే, ఏం వచ్చినా ఆపుకోలేడు. 2:30 గంటలకు బయటకు వచ్చింది ఆయన రూమ్ లోంచి. ఆయన పక్కనే వాష్రూమ్ ఉంటది, వాష్రూమ్ లోకి పోయి వస్తా అంటే కనపడదాము, చాలా రేట్ అయింది, అన్నం కూడా తినలేదు నా పొద్దుకి. అన్నం తినడానికి కింద పోతే అన్నం అయిపోయింది. ప్రపంచంలో ఉన్న దరిద్రాలు, ట్విస్టులు, కష్టాలు అన్ని మీ జీవితంలో ఉన్నాయంట్రా. నేను అడిగిన, పార్టీ కార్యకర్తలు వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టారు కదా, చేయరా మరి భోజనం పెట్టాగని అడిగినా. చిచ్చి అర్థమైందిలే, ఎలా మూలపోయి ఆడో కనపడకుండా ఉంచండి, పార్టీ అయిపోయిందా మిగిలిన తిని పోతురు కానీ ఎలానే తగలగల దొరగలే. బాధ్యతగా అడిగిన, నా పార్టీ ఆఫీస్ అంటే నా ఇల్లు, ఇది నా ఇల్లు, అది నేనంటే నీకెందుకురా అంత ఇష్టం? మొదటి నుంచి మీరంటే విపరీతమైన పాజిటివ్ వైబ్రేషన్స్ నాకు. అన్న అని విష్ చేద్దామని పోయినా, పోతే ఎదురుగా వచ్చి ఎవరు నువ్వు అన్నాడు. ఎవరబ్బా నువ్వు, ఎవరు అన్నాడు. నేను ఇదికన్నా మైండ్ పోయిందేమో అనుకున్నా, ఇదికన్నా మైండ్ ఏమైనా దొబ్బిందేమో అనుకున్నా నేను. అరే నాగరాజు, ఆఖరిలో ఖాయం చేసుకోరా. అన్నా నేనే నా బోర్గాడ్ అనిల్ అన్న అంటే అంత సమీపమైన దగ్గర మనిషిని, రాజశేఖర రెడ్డి కుటుంబానికని. ఎవరా మీరు ఇలా ఉన్నారేంటి? లేదు, గుర్తుపట్టలే, తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. అందరూ వచ్చి ఎమ్మ తమ్ముడు బాగున్నావు అని చెప్పి అందరూ పరామర్శించి పోతున్నారు. నువ్వు గుర్తుపట్టలా నన్ను, నువ్వు రమ్మంటేనే కదా నేను పార్టీ హౌస్కి వచ్చింది. నువ్వు అడ్వకేట్ పెడతా అంటేనే వచ్చింది. నేను వచ్చా, మళ్ళీ 40 నిమిషాలు కూర్చోబెట్టాడు, 4:30 గంటలు కూర్చున్నాక లోపలికి పిలిచిండు. ఎవరిని రానియొద్దన్నాడు, ఎవరిని రానియొద్దన్నాడు. ఎందుకు? పోయినాం, లోపలికి పోయినాం, కూర్చోబెట్టినాం. ఎందుకు వచ్చినావు అమ్మా అన్నాడు. పార్టీ హౌస్ లో నీకేం పని అన్నాడు. పార్టీ హౌస్ కు నువ్వు 20 నుంచి రావద్దని చెప్పిండు. పెద్ద మాట అన్నాడు సార్. పార్టీ హౌస్ కు నువ్వు 20 నుంచి రావద్దని చెప్పిండు. అడ్వకేట్స్ కూడా నీకు పెట్టలేమని చెప్పిండు. మీరెంత, మీ బ్రతకెంత. ఇప్పుడు కరెక్ట్ గా మాట్లాడుతున్నారు సారు. ఇదయ్యా మీ అసలు రూపం. అవునరా, మమ్మల్ని తిట్టాడు. 10 సంవత్సరాలు పార్టీ కోసం కష్టపడినా. స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఏదైనా ఉంటే చెప్పండి. ఎవిడెన్స్లు 9 నెలలు జైల్లో ఉండా, 22 కేసులు పెట్టించుకున్నాం, 3rd డిగ్రీ జరిగింది. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఎంత ఘోరం జరిగిపోయిందిరా. నేను అడుగుతున్నా, భారతమ్మని తిట్టిన రోజు కారుమూరి వెంకటరెడ్డి గారు ఏమైండు? భారతమ్మని భయంకరంగా అసాసినేట్ చేసి మాట్లాడారు. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఆ రోజు కదా నేను బయటకు వచ్చింది, ఆ రోజు కదా భారతమ్మకి పాలాభిషేకం చేసింది నేను, అందుకు కదా నా ఆఫీస్ తగలబెట్టింది. ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. పార్టీలోనే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కుట్ర చేసి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కుట్ర చేసి వాడు కోటరీని పెట్టి నన్ను ఏ కాడికి ఆ కాడికి నాకు భోజనం కూడా ఇక్కడ చేసేదానికి అర్హత లేకుండా చేసిన వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి. ఏం చారి గారి అన్యాయం? ఇన్ని అవమానాలు భరిస్తే ఇంకా ఎందుకు ఇక్కడ పనిచేస్తున్నారు? రిజైన్ చేసేట్టుగా. నేను ఏమైనా గవర్నర్ ఉద్యోగం చేస్తున్నారా బాబు రిజైన్ చేయడానికి? నేను ఒక దళితున్నానా? జగన్మోహన్ రెడ్డి గారు దళితులు మా మామూలని కాలర్ పట్టుకొని చెప్పిన వ్యక్తి. పార్టీలో చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు. 70% ఆఫ్ ది ఎమ్మెల్యేస్, మినిస్టర్లు అందరూ చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ విషయాలు జగన్ అన్నకి తెలియదు. ఆ పరిస్థితి ఏమిటో నాకే అర్థం కావడం లేదు. మాకందరికి జగన్మోహన్ రెడ్డి నాయకుడు. మనం అంటే మరి సజ్జల కాదు, మేము పనిచేసింది జగన్మోహన్ రెడ్డి కోసం. జగన్మోహన్ రెడ్డి కోసమే పనిచేస్తాం. జగన్మోహన్ రెడ్డి కోసం ఇక్కడ చచ్చిపోతాం కూడా చచ్చిపోతాం. చూసాను. ఇక్కడ మాకు ఎవడు నాయకుడు లేడు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకుడు, ఆయనే మాకు మూలం. నీకు మూలశంక ఉన్నట్టున్నది. ఒక్క మూల కాదు, అన్ని మూలలో. జగన్మోహన్ రెడ్డి క్రెడిబిలిటీ అంతా దోచుకు తిని ఏం చేస్తాడండి ఇక్కడ కూర్చొని సజ్జల? ఇంటర్నెట్ లో అమ్మాయిల బొమ్మలు చూస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారి కోసం ర్యాలీలు చేసింది మేము. సజ్జల రామకృష్ణారెడ్డి ఏ పొద్దున్నా సరే జెండా పట్టుకొని 1 కిలోమీటర్ నడిచిన బాపుతుందా? అంటే దాని వెనక బ్యాక్గ్రౌండ్ ఉంది. హోంవర్క్ చేసిన, హార్డ్ వర్క్ చేసిన, ప్లానింగ్ చేసిన. కోట్ల రూపాయలు ఖర్చు పడింది. మేము గుడ్డలు చించుకున్నాం. కొట్టినారు మమ్మల్ని, భయంకరంగా కొట్టినారు మమ్మల్ని, చించారేసినారు పోలీసు వాళ్ళు. 22 కేసులు పెట్టించుకొని 9 నెలలు జైల్లో ఉండేస్తే నాకు ఇక్కడ ఆ గొట్టంగాడు కొనికిస్కా గొట్టంగాడు లోఫర్ నా కొడుకు. అన్నా నీ పొజిషన్ లో నేనే కనుక ఉండుంటే సారాలో ఎంట్రీ కలుపుతాకి సచ్చుండేవాని. అయితే వాడు మాట్లాడతాడా వెంకటరెడ్డి గారు నా గురించి? వాడంతా వాడు బతికేంత గురు.